బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమిత్ షాను ఈటెల రాజేందర్ కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈటెల. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి 2 పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చుననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ పదవిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండడం, తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారనే చర్చ జరుగుతోంది. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక కీలక మార్పులకు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తున్నాం మూడోసారి అధికారాన్ని చేపట్టింది బీజేపీ. అదేవిధంగా మరోసారి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ఈ విధంగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈటెల రాజేందర్కి ఏమైనా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంతా కూడా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. యాక్చువల్ గా ఎన్నికల కంటే ముందు ఆయన అది కాలపరిమితి కూడా అయిపోయింది, కానీ 1 year పాటు ఎక్స్టెండ్ చేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఆయన పదవిలో కొనసాగుతారని చెప్పేసి బీజేపీ వర్గాలు స్పష్టం చేసినాయి. అలాగే బండి సంజయ్ ఆకస్మిక రాజీనామా తోటి కిషన్ రెడ్డిని కూడా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇప్పుడు కిషన్ రెడ్డి కాల పరిమితి అనేది కూడా ముగిసింది. అయితే జాతీయ స్థాయిలో కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత జాతీయ స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులను కూడా నియమిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గాలను కూడా నియమించడం అనేది కూడా జరుగుతుంది. అయితే నిన్న బండి సంజయ్ లేదంటే ఈటెల రాజేందర్ ఇద్దరులో ఎవరికొకరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది. చివరికి అధిష్టానం బండి సంజయ్ వైపు మొగ్గు చూపడంతో ఈటెల వర్గీయులు కొంత అసంతృప్తి చెందారు, ఆందోళనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ప్రత్యేకంగా ఈటెల రాజేందర్ ను పిలిపించుకొని తాము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈటెల రాజేందర్ కు హామీ ఇచ్చినట్టుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో దానిలో భాగంగానే ఈటెల రాజేందర్ అమిత్ షాను కూడా కలిశారు. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ పడుతున్నప్పటికీ కూడా ఈటెల ఫ్రంట్ రన్నర్ లో ఉన్నారు. అధిష్టానం యొక్క ఆశీస్సులు ఈటెలకు కొంత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కనపడుతోంది. అయితే 1-2 నెలల్లో ఈటెలకు సంబంధించిన అధికారిక ప్రకటన అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియోలు ఇదంతా కూడా ఇష్యూ అయిపోయిన తర్వాత జాతీయ స్థాయి అధ్యక్షుడి ఎంపిక పైన బీజేపీ అధిష్టానం దృష్టి సారిస్తుంది. అది కంప్లీట్ కాగానే రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిని కూడా నియమించడం జరుగుతుంది. సో 1-2 నెలల పాటు ఈటెల రాజేందర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈటెలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి అమిత్ షా మోడీ దగ్గర నుంచి హామీ వచ్చిన నేపథ్యంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ శిరీష్.